హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. కేకే ఆంధ్రప్రదేశ్ని ఒక ఊపినటువంటి వ్యక్తి కేకే అంటే ఎవరే కాదండి, కిరణ్ కొండేటి. నేను ఎక్కడ స్క్రీన్ మీద ఆయన ఫోటో కూడా ఇస్తాను. కిరణ్ కొండేటి 2019లో ఎవరికి తెలియదు ఈ వ్యక్తి, నిజంగా అండి. అలాగే అంతకుముందు జరిగిన ఎన్నికల్లో కూడా ఎవరికీ తెలియదు. కాకపోతే 2024 ఎన్నికల్లో మాత్రం ఈ కేకే ఒక సెలబ్రిటీ అయిపోయాడు. కాబట్టి ఈ కేకే ఎవరు అసలు? ఈ కేకే ఏం చెప్పాడు తమ ఎగ్జిట్ పోల్లో? ఎంతంటే అసలు సంబంధం లేనట్టుగా ఎగ్జిట్ పోల్ని రిలీజ్ చేశాడు. వైసీపీకి 14 స్థానాలే వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలు ఉన్నాయి. 175కి కేకే ఇచ్చిన వైసీపీకి ఇచ్చిన స్థానాలు ఎన్ని అంటే 14 సీట్లు మాత్రం వస్తాయి వైసీపీకి అని అన్నాడు. దాంతో మొదలైందండి అసలు ఎవరి కేకే అని వైసీపీ వాళ్ళు నిజంగా ఎలా అంటే జల్లిని పట్టినట్టుగా మాట్లాడతారు. ఎందుకంటే కేకేకి అసలు ఏమీ తెలియదని, కేకే అతను ఎగ్జిట్ పోల్ ఇవ్వడానికి అతను అర్హుడు కాదని, కేకేకి ఆల్రెడీ తెలుగుదేశానికి అతను ఎగ్జిట్ పోల్స్ని అమ్మేసుకున్నాడని ఇలా రకరకాలుగా మాట్లాడతారు. కేకే గురించి మనకు తెలిసిన కొన్ని నిజాలు అయితే కనుక చెప్పాలనుకున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు మర్చిపోవద్దు, నాకు మోటివేషన్గా ఉంటుంది, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్ వీడియోలు అయితే కనుక మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను. వీడియో ఎండ్ వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, దాన్ని నేను సదా గౌరవిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కిరణ్ కొండేటి ఏం చెప్పారంటే కనుక ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు 14 నియోజకవర్గాలకు మాత్రమే వైసీపీ పరిమితం అయిపోతుంది, కాబట్టి వైసీపీ ఓడిపోతుంది, ఎలాంటి డౌట్ లేదు. ఏంటి హంగానో 2019లో 150 స్థానాలు వచ్చినాయి వైసీపీకి. 150 స్థానాలు ఎక్కడ, ఇంచుమించుగా 175కి. అలాంటిది 14 స్థానాలు ఎక్కడ, మరీ ఘోరం కదా. అసలు ఏమాత్రం అసలు సంబంధం లేని వేరియేషన్ చూపించాడు. ఒకవేళ గ్రాఫ్ మనం చూపించొస్తే కనుక గ్రాఫ్ రేట్ చూపించాలి. గ్రాఫ్ అలా ఎదిగిన గ్రాఫ్ 2019లో ఒక్కసారి అలా ఎదిగి ఇలా డన్మని పడిపోయినట్టు అయింది ఈయన ఇచ్చిన సర్వే తోటి. కాబట్టి ఈ సర్వే నమ్మొచ్చా అని అంటే కనుక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, బెస్ట్ ఎగ్జాంపుల్. 2019లో ఇదే కిరణ్ కొండేటి ఏం చెప్పారంటే అదే వైఎస్ఆర్సీపీకి 135 స్థానాలు వస్తాయని చెప్పాడు ఈయన. మరి అప్పుడు నమ్మాం కదండి. 135 స్థానాలు వస్తాయంటే అప్పుడు కూడా అలా అనుకున్నారు. ఏంటంటే 135 ఎక్కడ వచ్చేస్తాయి వైసీపీకి, రావు ఎట్టి పరిస్థితులు అని టీడీపీ వాళ్ళు చాలామంది మాట్లాడుకున్నారు. కాకపోతే ఈయన అన్నట్టుగానే 135 కాదు కదా, ఇంకెక్కువ వచ్చింది స్థానాలు. కాబట్టి 2019లో వైసీపీకి 135 వస్తున్న అదే కేకే ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే కనుక టీడీపీకి మెజారిటీ స్థానాలు వస్తాయి, వైసీపీకి 14 స్థానాలు వస్తాయన్నాడు. కాబట్టి ఈ 14 అనేది సింక్రనైజ్ అవట్లా, ఈ 14 సింక్ అవట్లే ఎక్కడ కూడా. కానీ మరీ 14 అంటే కనీసం టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయనే తర్వాత కానీ వైసీపీ కనీసం ఎక్కడ లేదన్నా ఒక 60 లేకపోతే ఒక 50 వేసుంటే కనుక మాదిరి నమ్ముదురేమో కేకేని. ఇప్పుడు 14 అంటంతో అందరి దృష్టి ఆయన మీద పడింది, అన్ని టీవీ ఛానల్లోనూ ఈ కేకే ఇంటర్వ్యూలే. కాబట్టి 2019లో వైఎస్ఆర్సీపీకి 135 సీట్లు వస్తాయని చెప్పాడు. 2024లో అదే వైఎస్ఆర్సీపీకి 14 సీట్లు అని చెప్పాడు. ఇంకా దారుణమైన విషయం ఏమి చెప్తాను నేను మీకు. ఏంటంటే ఆయన కూడా అనుకుని ఉన్నాడు, పార్టీ స్థాపించిన ఆయన కూడా అనుకుని ఉన్నాడు. ఏంటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా ఊహించుండడు నా భూతో నా భవిష్యత్ అన్నట్టు. ఎందుకంటే కేకే అలా ఇచ్చాడు. మరి కౌంటర్ ఎలా అంటే జనసేనకి 21 సీట్లకి 21 డ్యామ్ షూర్గా వచ్చేస్తాయి అని అన్నాడు. ఆయన అంటాం కాదు, ఇంకో మాట అన్నాడు ఆయన. వైనాట్ 175 అన్నట్టుగా వైనాట్ 121 అని అడుగుతున్నాడు. నిజంగా ఈ మాట నాకే ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఎగిరిపోయి ఉంటాను నాకు తెలిసి. ఎందుకంటే 21 నిజమే, నాకు ఉన్న స్థానాలే 21 నేను ఎక్స్పెక్ట్ చేయడు 100%. నేను పన్నబట్టుకుని చెప్తున్నా 21 వస్తాయన్న మాట పవన్ కళ్యాణ్ గారి నోటంటే నేను వినలేదు అసలు. కాబట్టి ఆయనే ఎక్సెప్ట్ చేయడు. అయితే 15 వస్తే చాలు, లేకపోతే 16 వస్తే చాలు, లేకపోతే 10 వస్తే చాలు అని అనుకుంటాడేమో, లేకపోతే 18 లేకపోతే 17 ఇలా కొంచెం ఏదో 2-3 స్థానాలు అయితే కనుక వదిలేదు 100% పార్టీ అధినాయకుడైనా సరే. కానీ కేకే మాత్రం 2-3 కాదు కదా, ఒకటి కూడా వదలకుండా 21 వస్తాయన్నాడు. అక్కడేం వైసీపీకి 14 అన్నాడు, ఇక్కడేం జనసేనకి 21 అన్నాడు. నమ్మొచ్చా అంటే 2019లో ఇతను చెప్పింది జరిగింది. క్లియర్గా అర్థమవుతుందండి. నమ్మొచ్చా అని అంటే కనుక 2019లో జరిగింది, ఇతను చెప్పింది జరిగింది. అలాగే తెలంగాణ ఎలక్షన్లో ఇతను చెప్పింది జరిగింది. నేను ఆల్రెడీ ఇతను డేటా అంతా చూసా. కాబట్టి కేకే ఇప్పుడు టీడీపీకి పట్టం కట్టాడు. కాబట్టి 131 సీట్లు ఆయన టీడీపీకి వేస్తాడు ఈయన. కాబట్టి ఎలా అంటే ఏంటి ఇంత దారుణంగా 175 ఎక్కడ 14 ఎక్కడ బాబు నీకు దండం పెడతాం విషయం ఏం చెప్పరా అంటే కనుక ఆయన చెప్తుంది ఏంటంటే తీవ్ర వ్యతిరేకత వైసీపీకి. ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే కనుక 20% పడిపోయింది అయింది అదైతే ఆయన మాట్లాడతాడు. ఎక్కడ వ్యతిరేకత ఉందంటే కొన్ని దేన్ని బేస్ చేసుకుని చెప్తున్నావు అని కేకేని అడిగితే కనుక ఆయన ప్రతి చోట చెప్తున్న మాట ఏంటంటే నేను బేస్ చేసి చెప్తుంది వ్యతిరేకత. ఆంధ్రప్రదేశ్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఓటింగ్ పర్సెంటేజ్ బీభత్సంగా పడిపోతుంది వైసీపీకి
అని మాట్లాడుతున్నాడు. అలా పడిపోతే కనీసం అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో, ఇంచుమించు 1,70,000 ఎంతమంది చిల్లర ఎంతమంది ఉన్నారు, 2 లక్షల చిల్లర ఎంతమంది ఉన్నారు, కనీసం ఆ వాలంటీర్లు వేసినా సరే నువ్వు చెప్పిన పర్సెంటేజ్ ఫుల్ఫిల్ అవుతుంది కదా అని అయితే కనుక నా అభిప్రాయం. కాదే అలా కాదు, ఆయన చెప్పింది ఏంటంటే కనుక ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేశారు. 2, ఆంధ్రప్రదేశ్కి మెయిన్ ఏంటంటే ఏదైతే అభివృద్ధి అనేది ఏందో అభివృద్ధి అనేది లేదు, సంక్షేమ ఫలాలు అయితే చేశారు. తర్వాత ఇంకా కొన్ని అయితే కనుక రోడ్లు అనేవి లేవు. ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ అయితే కనుక ఆయన తీసుకొచ్చాడండి ఆంధ్రప్రదేశ్ మీద. ఆంధ్రప్రదేశ్ ప్రాబ్లమ్స్ కొన్ని అయితే కనుక తీసుకురాగలిగాడు ఆయన. కాబట్టి అలాగే ఏదైతే లాస్ట్ టైంలో టైటిల్ యాక్ట్ ఉందో అది భయంకరంగా వైసీపీ మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి వీటన్నిటి మీద బేస్ చేసుకుని వైసీపీకి మహా దారుణమైనటువంటి భయంకరమైనటువంటి ఓటమి అయితే కనుక చవి చూస్తుంది అనేది కనుక ఆయన చెప్పడం జరిగింది. నిజంగా కేకేని నమ్మొచ్చా అని అడిగితే కనుక అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. మీ అభిప్రాయం కూడా తీసుకోవాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక్కసారిగా 175 నుంచి 14 పడిపోవడం ఎక్కడా జరగల. లాస్ట్ టైం 2019 ఎన్నికల్లో టీడీపీకి కనీసం ఏమీ లేదంటే కనుక 23 స్థానాలు వచ్చాయి. అవునా కాదా? మరి అలాంటిది కనీసం ఇప్పుడు 23 కాదు కదా, మరీ 14 అంటే మరీ ఘోరం. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే కనుక ఈ కేకే సర్వే అంటే 20. అలాగే మళ్ళీ జనసేన చూస్తే కనుక జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు కేకే విషయంలో. ఎందుకంటే 21 నిజమైన దిల్ ఖుష్ అనమాట. కాబట్టి వైసీపీ విషయంలో 14 అనేది నాకు తెలిసి ఈ కేకే విషయంలో నన్ను అడిగితే కనుక నా పర్సనల్ అభిప్రాయం అడిగితే కనుక టీడీపీ కూడా నేను మాట్లాడాలా. వైఎస్ఆర్సీపీకి 14 సీట్లు అంటే అది అచ్చు తప్పు అని నేను అనుకున్నా. 14 సీట్లు కన్నా ఎక్కువే వస్తాయి. ఎన్ని వస్తాయని నన్ను అడగవసరం లేదు, ఎందుకంటే 14 కన్నా ఎక్కువే వస్తాయని నా అభిప్రాయం. కాకపోతే ఇప్పుడు రాజకీయం ఉంటుంది ఎలా అంటే ఇండియా టుడే, టైమ్స్ నౌ ఇలాంటి నేషనల్ మీడియా ఎగ్జిట్ పోల్సే వాటి ఫలితాలే తారుమారైన సంఘటనలు చాలా చూశాను నేను. ఎప్పుడైతే టీడీపీ గెలుస్తుందన్న ఇండియా టుడే ఈ పోల్ ఎగ్జిట్ పోల్ ఏదో ఉందో ఇది వేరే రాష్ట్రాలు చేసినప్పుడు 2 రాష్ట్రాల్లో మొత్తం రాంగ్ వచ్చింది ఆ పోల్స్ అన్నీ కూడాను. కాబట్టి అలాగని చెప్పేసి దాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. కాబట్టి కేకే ఏమైనా తక్కువ తిన్నాడా అంటే కనుక లేదు, 100% కేకే విషయం చాలా చోట్ల కూడా జెన్యూనిటీ ఉంది. అలాగే అతను కష్టపడిన విధానం, అతను తీసుకున్న శాంపిల్స్, ప్రతి వాళ్ళు శాంపిల్స్ అడుగుతారు అని అంటున్నాడు ఆయన. శాంపిల్స్ కాదు, ఆల్రెడీ ఎవరైతే నియోజకవర్గాల్లో స్లీపర్ సెల్స్గా ఉంటారో వాళ్ళు మేము టార్గెట్ చేస్తాం, వాళ్ళతో మేము మాట్లాడతాం, కాబట్టి మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, మిగిలిన వాళ్ళు కూడా మాకు తెలియదు అనేది ఆయన చెప్పడం జరిగింది. చూద్దామండి. నిజంగాను ఎన్నికలన్నీ ఒక పక్క వచ్చేసాయి, ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఒక పక్క వచ్చేసాయి, ఒకటి పక్కన మాత్రమే నిల్చున్నాడు కేకే. నిజంగాను ఎలా అంటే కేకేనా లేదా ఆరా మస్తానా? ఆరా మస్తాన్ అయితే కనుక వైసీపీ గెలుస్తుందని చెప్పాడు. కాబట్టి వైసీపీ స్ట్రాంగ్గా బిలీవ్ చేసినటువంటి ఆరా మస్తాన్ గెలుస్తాడా, కేకే టీడీపీని గెలుస్తుందని చెప్పినటువంటి కేకేని గెలుస్తాడనేది ఎవరు బిలీవ్ చేస్తారనేది అర్థం కాని పరిస్థితులు ఉందబ్బా. నిజంగాను ఇటు ఇప్పుడు టీడీపీకి వైసీపీకి యుద్ధం లేదు, ఇక్కడ ఆరా మస్తానా కేకేనా ఎవరు ఎగ్జిట్ పోల్ కరెక్ట్ అనేది అర్థం కాకుండా ఉంది. ఒకవేళ నిజంగా కేకే అన్నట్టు 14 సీట్లుగా పరిమితం అయిపోతే కనుక నెక్స్ట్ కేకే పరిస్థితి ఎలా ఉంటుందంటే అక్కడ ఉంటాడు నాకు తెలిసి కనుక కేకే. ఎందుకంటే ఎంత దారుణమైన ఎగ్జిట్ పోల్స్ మొత్తం 60-70 వచ్చాయి. ఈ ఫిగర్ ఎవరెవలేదు, ఓన్లీ కేకే మాత్రమే ఇచ్చాడు 14 సీట్లు వైసీపీకి అని. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మరీ ఇంట్రెస్ట్ ఎక్కువ ఎక్కడ పెంచాడు ఆంధ్రప్రదేశ్ కంటే ఈ కేకేనే పెంచాడు ఆ 14 సీట్లతో. చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోద్దండి. ఎలా అంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. ఇది నా అభిప్రాయం కాదు. కేకే అలాగే ఆరామస్తాన్ ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ 100% నమ్మొచ్చు అనే ఎగ్జిట్ పోల్స్ మాత్రమే నేను మీ ముందు ఉంచుతున్నాను. కాబట్టి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, మర్చిపోద్దు. నా మోటివేషన్ కోసం ఒక లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. చూస్తున్నా మీకు అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.